ఏంద్రి ఇదా సచ్చినారా నా చేతిలో? ఏమైందక్క? అప్పుడు నువ్వేం చెప్పినావురా? అప్పుడు కదక్క టైం ట్రావెల్ చేసేదే తెలుస్తుంది. మరి పదైతే అక్క అక్క ఏం తమ్ముడా? దీపావళి సీట్ అక్క. సీట్ అంటే ఏంది? వచ్చే దీపావళికే నీకేమేమి వస్తువులు కావాలో అన్ని మేమే తెచ్చిస్తాం. అయితే నా పేరు రాసుకో, ఆధార్ కార్డు తెచ్చిదా? వద్దు. ఏమే? దాంట్లో నీ ఫోటో చూసి తట్టుకునే ధైర్యం నాకులే. సరే తమ్ముడు ఉంటా. సరే ఉంటావా? డబ్బులక్క? డబ్బులా? ఫ్రీ కాదా? ఇదేమైనా ప్రభుత్వ ఉచిత పథకం అనుకునేవా? ఫ్రీగా ఇచ్చేదానికే. ప్రైవేటు డబ్బులు ఇయ్యాలా? ఎంత? 300. 300? గుమ్ముండక నువ్వు నెలకి బ్యూటీ పార్లర్కి 3000 దాకా ఖర్చు పెడతా ఉంటావు కదా. అంటే మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కదా. మా బాధలు మేము చెప్పుకోవాలి కదా. సో లేకుండా చేస్తున్నావు. మీ ఆయన ఏమన్నా అదృష్టవంతుడక్క? ఎక్కడ అదృష్టవంతుడు? ఈయనకన్నా నా చేతిలో పెట్టినాడు, ఎక్కడ వెళ్ళినాడు. అందుకే అదృష్టవంతుడన్నే. సరే ఏమేమి వస్తువులు ఇస్తారో? కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు, చక్కెర పప్ప. అదేంటి అదే? చక్కెరలాగా తీయకుంటుంది ఆ పప్పు. టీలో కూడా వేసుకుని తాగొచ్చు. ఓహో, కొత్త కూర వండుకునే గుణం ఒకటి. మా డబ్బులు మా టపాసులు కొనుక్కుంటానా? టపాసులు బాక్స్ కూడా ఇస్తామక్క. అమ్మా కట్టుమైతే గుమ్మడు నువ్వా? ఇప్పుడే మేకప్ దుడ్డు లేకుండా ఉన్నదే. ఇప్పుడు వేస్తాను చూడు అసలు బిస్కెట్. అక్క పట్టు చీర కూడా ఇస్తామక్క. కట్టద్దు ఇప్పుడే. ఇందా తమ్ముడా, యువర్ బ్యూటిఫుల్ నేమ్ అక్క. యువరాణి. ఏ రాజ్యానికే? కాకుల రాజ్యానికి. నీకేదో నిక్నేమ్ కూడా ఏదో ఉందంట కదక్క. అడక్క తినేది. సూపర్ నేమ్ అక్క, అడక్క తినేది. సరే ఉంటానక్క. ఒక్క పప్పు అన్న బాగున్నదారా? కొత్త గుండా విస్తాన్యావు ఇదేనా? పట్టు చీర అందిందక్క. అందింది. మరి ఇంకేనా? కట్టుకుని ఆనందంగా దీపావళి జరుపుకోండి. అమ్మా ఆయన అనద్దు. ఆయన మంచి టపాసులు బాక్స్ ఇచ్చినాడు. ఆయన గురించి నేను ఒప్పుకోను. టపాసులు బాక్స్ ధర కరెక్ట్గా ఇచ్చినావా? థ్యాంక్స్ అంకుల్. అంకులా? నాకింకా పెళ్లి కూడా కాలేదురా. అట బిలవబాకరా. ఏంది అంకుల్? ఆంటీలతో ఆంటీ అంటే బాధపడతారు అనుకుంటా. మీరు కూడా ఆంటీలకన్నా మనోభావం ఉండేదే. మాకు ఒక మనోభావం ఏడ్చింది, దానికి బాధ కలుగుతుంది. ఇంకెప్పుడు బిలవక. సరే అంకుల్. ఈ టపాసులు కూడా నేను పేలు. నేను ఏమక్క? పోలీసును. మా నేను టపాసులు కాలుస్తాను. మా కాల్చకూడదని చెప్పినా. పోలీసును. పొల్యూషన్. ఇప్పుడు నువ్వు రోడ్డు ఎక్కింద బండ్లు అట్టాటే తిరుగుతూ ఉంటాయి. వాహనాల నుంచి ఏమి రిలీజ్ అవుతుంది? పొగ. పొల్యూషన్. ఫ్యాక్టరీ పొగటాల నుంచి ప్రతిరోజు పొల్యూషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా చెప్తారా? చెప్పరు. న్యూ ఇయర్ రోజు ప్రపంచ దేశాలనే టపాసులు బెలుస్తాయి. అప్పుడు పొల్యూషన్ అనే పదమైనా వినబడుతుందా? వినబడదు. అసలు టపాసులు అమ్మకుండా ఉంటే మన కుని కాల్చం కదా. ఇది మన పండుగ, మన చరిత్ర. మనమే మన పిల్లలకు తెలియజేయాలి. మరీ ఎక్కువ టపాసులు కాకుండా తక్కువ కాల్చమని చెప్దాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుందాం. పర్యావరణం పట్ల మనకి బాధ్యత ఉంది. అవును, దాంట్లో లక్ష్మీ టపాసు లేదా? నేనే కొనలేదురా. ఏమే? దీపావళి రోజు అమ్మవారిని పూజించాలి కానీ ఇలా పేల్చడం తప్పు కదా. ఈ విధంగా దేవుళ్ళ ఫోటోలతో వచ్చే టపాసులు కొనడం మనం ఆపేస్తే ఆటోమేటిక్గా తయారు చేసేవాడు కూడా ఆపేస్తాడు. సూపర్ అంకుల్ మీరు. అంకుల్ అనద్దరా. మరైతే వీటి పరిస్థితి ఏందే? దాని వదిలక్క ఇంకో సీటు కట్టు. దానికి మించిన వస్తువులు తెస్తా. ఇంకోసారి సీటు కట్టాలా? సీపులు కడతాను బాధ. ప్రేక్షక దేవుళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆరోగ్యం జాగ్రత్త, సరైన ఆహారం తీసుకోండి. చిన్నపిల్లలు టపాసులతో జాగ్రత్త. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. మరొక్కసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.